హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్. ఇవాళైతే బంతిపూల నార ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటున్నానండి. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాననమాట. నారులు పోసుకున్నాను కదా! ఇంతకుముందు వంకాయి, టమోటా, మిరపైతే వేసుకున్నాను 1 వీక్ బ్యాకు. ఇంక ఇది చిన్నగా ఉన్నిందప్పుడు. ఇప్పుడైతే సరిపోతుందండి. ఈ టైంలో మనం ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొనొచ్చేసాను. చిన్ని గ్రో బ్యాగ్స్ ట్రై చేశానండి రైస్ బ్యాగులతో మిషన్‌తోన. కొంచెం పర్లేదు. కొంచెం 50 వచ్చాయనుకుంటున్నాను. వాటిని కొంచెం పొడవు ఎక్కువైతే అలా కొంచెం మడిచానండి. అలా కనిపిస్తున్నాయి. పర్ఫెక్ట్‌గా బాగా వచ్చేనప్పుడు నేను వీడియో పెడతాను. నేను ఎలా తయారు చేసుకున్నాను ఏంటన్నది. యూట్యూబ్‌లోనే చూసి ట్రై చేశానండి మిషన్‌తో. అన్నీ కొనాలంటే అవ్వదు కదా! కొన్ని మనం ఇలా కూడా చేసుకోవాలని. కొన్ని రైస్ బ్యాగులు మడిచేసి అలాగే పెట్టేశాను. ఇప్పుడు నేను చూపించినవైతే స్టిచ్ చేశానండి. కొంచెం బెటర్‌గా వచ్చాయనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో చూపిస్తానది. ఇప్పుడైతే చిన్నిగా అంటే అదే పనిగా ఒక మొక్కకి సరిపడంతా నేను కుట్టుకున్నాననమాట ఇవి. ఇంక ఈ బంతిపూల మొక్కలైతే ఒక్కొక్కటి పెడుతున్నానండి. ఇంతకుముందు చూపించిన కొన్ని కవర్స్‌లో కూడా మట్టి వేసి పెట్టేసుకున్నాను ఈ పూల మొక్కల కోసమే. ఇవి కూడా మన టెర్రస్ పైన గార్డెన్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. బంతిపూల మొక్కలు అందానికి అందమిస్తాయి. అలాగే పాలినేషన్‌కి కూడా చాలా ఉపయోగపడతాయి. అందుకు ఇవి నాకు ఇష్టం కూడా అండి బంతిపూలంటే. కొంచెం పెద్ద సైజుగా ఉండే బ్యాగ్స్‌లోన 2 నాటుతున్నాను. చిన్న సైజులో ఉండే వాటిలో ఒకటి వేస్తున్నాననమాట. కొంచెం కోకోపీటు అలాగే చాలా లైట్‌గా మట్టి వేసైతే నేను నారులు పోసుకున్నానండి. చాలా బాగా వచ్చాయి. ఇంక ఇప్పుడు రిపాటింగ్ చేసుకుంటున్నాను కదా! ఇవాళ ఒక చిన్న వీడియో పెట్టాననమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఏదో ఒక విషయం మీకు చెప్పాలి అట్లా వీడియోలో నచ్చి అనుకుంటే కనుక నాకు కామెంట్లో తెలపండి. ఓకేనా? ఇంకా ఇవాళ అయితే ఇలా చేసుకున్నానండి కొన్ని పనులు. ఇలా నాటేసుకున్నానమాట బంతిపూల నార వచ్చేసి. కొంచెం మట్టి ముందుగానే తడిపి పెట్టుకున్నాను. అందుకు తేమగా ఉంది. ఇంక తర్వాత చాలా లైట్‌గా నీళ్ళు అయితే కొంచెం అలా చులకరించానండి. ఇలా అయితే ఒక 20 మొక్కలు అలా ఉంటాయండి ఇవాళ వేసుకున్నటివి. ఇంకొంచెం చిన్న సైజు నార ఉంది. అది ఇంకొకసారి వస్తుంది. ఇలా చూడండి. ఇలా కొన్ని మనకు పార్సెల్ కవర్లు వస్తూ ఉంటాయి కదా! వాటిని కూడా యూజ్ చేసుకున్నాను. బాగుంటాయండి అవి కూడా. ఒక కాపు వరకు మనకు పనికొస్తాయన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. రేపు మళ్ళా మీ ముందుంటాను.